హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు మేఘన. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మేఘన. మన ఛానల్లో అన్ని బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి మీ ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూసాను, వెళ్ళి చూసేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు నేను సమ్మర్ ఫేషియల్ ఎట్ హోమ్ చూపిస్తాను. అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ఫేషియల్ చేసుకోవాలి, అది కూడా సమ్మర్లో హెల్ప్ అయ్యేలాగా. అంటే మనకి చాలా యాక్నీ అండ్ పింపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి ఫోర్హెడ్ పైన ఇంకా ఫేస్ పైన చాలా అవుతాయి కదా బాడీ హీట్ వల్ల. మెయిన్గా యాక్నీ అండ్ పింపుల్స్కి ఇది బాగా. స్టెప్ 1 క్లెన్జింగ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా లీవ్స్ అన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. మనం ఎందుకు ఇది యూస్ చేస్తామంటే సమ్మర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇచ్చింగ్ కానీ, ఎలర్జీస్ కానీ, సన్ నుంచి మనకి చాలా ర్యాషెస్ వస్తాయి కదా, సన్ ర్యాషెస్, సన్ బర్న్స్, అవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అవన్నిటి నుంచి ఇంకా మెయిన్ యాక్నీ అండ్ పింపుల్స్ నుంచి ఫైట్ చేస్తుంది అనమాట, రెడ్యూస్ చేస్తుంది, ఇంకా రాకుండా కూడా కాపాడుతుంది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని 2-3 డ్రాప్స్ వాటర్ వేసి థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత అయితే కన్సిస్టెన్సీ అక్కడ ఉందో అంత చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ మిల్క్, ఇంకో స్పూన్ ఏదైతే ఆ పేస్ట్ చేసుకున్నామో అది ఒక స్పూన్ వేసుకోవాలి. మనం క్లెన్జింగ్ ఎందుకు చేస్తామంటే డర్ట్ కానీ మన ఫేస్ పైన ఇంకా స్కిన్ కానీ రిమూవ్ చేయడానికి మనం క్లెన్జింగ్ అనేది చేస్తామన్నమాట. మనం ఫస్ట్ ఏదైనా క్లీన్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత, ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది అనేది చేయాలన్నమాట, క్లెన్జింగ్. మనం లోపల పొల్యూషన్ డర్ట్ కానీ అంటే స్కిన్ అనేది ప్రెప్ చేస్తుంది. మనం ముందు ఫాలో అయ్యే స్టెప్స్ నుంచి స్కిన్ ప్రెప్ అన్నమాట ఫస్ట్ మనం చేసేది. నెక్స్ట్ స్టెప్స్ ఏమైతే ఉన్నాయో నీట్గా ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. దాని తర్వాత డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. స్టెప్ 2 స్క్రబ్బింగ్. మనం దీంట్లో ఒక స్పూన్ షుగర్ తీసుకోవాలి. ఏదైతే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ జ్యూస్ ఒక స్పూన్ తీసుకోవాలి. దాని తర్వాత హనీ కూడా తీసుకోవాలి. 3 మిక్స్ చేసి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. దీంట్లో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, కానీ మనం ఎంత స్లోగా మనం స్క్రబ్బింగ్ చేసుకుంటే అంత స్లోగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది, ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతుంది, ఇంకా స్కిన్ అనేది స్మూత్ అండ్ ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. అంటే లోపల వరకు క్లీన్ చేసి మనకు ఒక స్మూత్నెస్ అనేది ఇస్తుంది. ఒక 2-3 మినిట్స్ అలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా నార్మల్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. అంటే నార్మల్ వాటర్తోనే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ స్టీమింగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఫేషియల్లో. మనం వాటర్ బాయిల్ చేసుకొని ఒక స్పూన్ ఆ జ్యూస్ ఇంకా మింట్ లీవ్స్ వేసి బాయిల్ చేయాలన్నమాట. 3 మినిట్స్ చేయాలి, అది బాయిల్ అయ్యేంత వరకే. దాని తర్వాత స్టీమ్ తీసుకోవాలి. నెక్స్ట్ 4 ఫేస్ మాస్క్. మనం ఆ జ్యూస్లో చందన్ పౌడర్ ఇంకా బియ్యం పిండి యాడ్ చేస్తాము. దాని తర్వాత కర్డ్. మనం బియ్యం పిండి, చందన్ పౌడర్ యాడ్ చేయడం వల్ల పింపుల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంకా ఆ పుదీనా పేస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేది ఎన్హాన్స్ అయ్యి మన ఫేస్కి అనేది పట్టి బాగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమ్మర్లో ర్యాషెస్ కానీ, ఇంకా ఎలర్జీస్ కానీ, పింపుల్స్, మెయిన్ పింపుల్స్, యాక్నీస్ అనేవి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇంకా రాకుండా కూడా ప్రివెంట్ చేస్తాయి. లోపల పోర్స్ అనేది లోపలికి వెళ్ళి కింద నుంచి క్లీన్ చేసి ఆ తర్వాత మనకు క్లియర్ స్కిన్ ఇస్తుంది అనమాట. 2-3 మినిట్స్ అలా మసాజ్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నట్టు చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్యాడ్ డ్రై చేసుకోవాలి ఏదైనా క్లాత్ తీసుకొని. నెక్స్ట్ స్టెప్ టోనర్. ఈ స్టెప్లో మనం వాటర్ తీసుకోవాలి, కొన్ని ఇంగ్లీష్ యాడ్ చేసి ఒక గ్రీన్ కలర్ వాటర్ లాగా వస్తుందన్నమాట.
అది ఒక బాటిల్లో స్ప్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో పటిక బెల్లం అని ఒక షాప్లో దొరుకుతుంది, ఏ షాప్లో అయినా దొరుకుతుంది, 50 రూపీస్ బిలోనే ఉంటుంది. అది పౌడర్ లాగా చేసి హాఫ్ స్పూనే వేయాలన్నమాట. అంటే నేను తీసుకున్న వాటర్కి హాఫ్ స్పూన్ సరిపోతుంది. దాంట్లో ఒక విటమిన్ E క్యాప్సిల్ కూడా వేయాలి. నీట్గా ఒక బాటిల్ షేక్ చేసి ఒక టోనర్ రెడీ అయిపోతుంది అనమాట. టోనర్ వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది పోర్స్ అనేవి క్లోజ్ అయ్యి సాఫ్ట్నెస్ ఇస్తుంది. ఇంకా మెయిన్గా టైటన్ అప్ చేస్తుంది అనమాట మన స్కిన్, ఇంకా స్మూత్ ఇస్తుంది అనమాట. రింకిల్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నీట్గా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత, ఫేస్ మాస్క్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న ముందు షేక్ చేయాలి కంపల్సరీ. అలా స్ప్రే చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకొని మాయిశ్చరైజర్ అలవాటు ఉంటే పెట్టుకోవాలి. ఇది మనం 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈచ్ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ స్కిప్ చేస్తే మళ్ళీ వెళ్ళి చూడండి. విత్ దర్ ప్రాపర్టీస్, మనం ఏ అయితే ఇంగ్రీడియంట్స్ వాడామో అవి ఎలా యూజ్ అవుతాయి, ఎట్లా యూజ్ అవుతాయి, అవన్నీ దర్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ స్కిప్ చేస్తే మళ్ళీ వెళ్ళి చూడండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. Lots of love, Aisha Meghana. Thank you for watching. Bye.